సౌత్ అమెరికాలో ఉన్న ఈ దేశం దగ్గర సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు ఉంది. కానీ ఈరోజు అక్కడ ఉన్న దరిద్రం ఒక పరిమాణంలో చెప్పాలంటే ఆసియా ఖండం కన్నా పెద్దది. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఏదైనా అడిగితే మీరే అమెరికా అనో దుబాయ్ అనో అనుకుంటారు. కానీ ఆ దేశం దగ్గర ఉన్న సంపద ముందు ఇవేవి సరిపోవు. నిజానికి ఆ దేశం తలుచుకుంటే అక్కడ ప్రతి పౌరుడు లక్షాధికారి అవ్వచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం అది. సుమారు 300 బిలియన్ బ్యారెళ్ల నిల్వలు ఉన్నాయి. అంటే మన దేశంలో చమురు వినియోగం ఇప్పుడున్నట్లే ఉంటే మరో 140 సంవత్సరాల వరకు సరిపోయేంత ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ అక్కడ పరిస్థితి చూస్తే దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కనీసం తినడానికి తిండి లేక, మందులు దొరకక లక్షల మంది దేశం వదిలి పారిపోతున్నారు. ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసా? అదే వెనిజులా. సౌత్ అమెరికాలోనే ఉన్న ఈ దేశం దగ్గర సౌదీ అరేబియా కంటే ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒకప్పుడు అభివృద్ధిలో దూసుకుపోయిన ఈ దేశం ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో చూద్దాం. మొదటిది అతి విశ్వాసం. 1999లో ఆ దేశ అధ్యక్షుడైన హ్యూగో చావేజ్ అమెరికా చమురు కంపెనీలను ఆ దేశం నుండి వెళ్ళగొట్టి పరిశ్రమలను ప్రభుత్వంలో కలిపేశాడు. ఇది అమెరికాతో గొడవకు పునాది వేసింది. రెండోది రాజకీయ పంతాలు. అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, చైనాలతో జట్టు కట్టింది. దీంతో అమెరికా వెనిజులాను తన శత్రువుగా చూడటం మొదలుపెట్టింది. మూడోది ఇంకా అతి ముఖ్యమైనది ఆంక్షల దెబ్బ. 2018 ఎన్నికల్లో మడూరో మోసం చేశాడన్న నెపంతో అమెరికా కఠినమైన ఆంక్షలు విధించింది. చమురు ఎగుమతులు ఆగిపోవడంతో దేశ ఆదాయం 90% పడిపోయింది. దీనివల్ల అక్కడ కరెన్సీ విలువ 0 అయిపోయింది. ఒక బ్రెడ్ మొక్క కొనాలన్నా సంచుల కొద్దీ డబ్బులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. గత కొన్నేళ్లలో 70 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం వదిలి పారిపోయారు. దేశం దగ్గర సంపద ఉంటే సరిపోదు, దాన్ని నడిపే సామర్థ్యం, ముందు చూపు నాయకుడికి ఉండాలి. అటు పాలకుల మొండితనం, ఇటు అమెరికా ఆంక్షల మధ్య నలిగిపోయింది మాత్రం సామాన్య ప్రజలే. ఇది అత్యంత సంపద కలిగిన ఒక పేద దేశం కదా. తర్వాత ఏ దేశం గురించి చెప్పాలో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.